సొల్యూషన్ ఏంటి? అన్ఎంప్లాయ్మెంట్ కి సొల్యూషన్ ఏంటంటే వాళ్ళు చదువుకొని అదర్ ఫ్యాక్టరీస్ లో మేనేజర్ అట్లా వాళ్ళు ఓకే ఒక ఫ్యాక్టరీలో ఎన్ని మార్క్స్ ఉంటాయి? ఎంత మందికి ఉంటుంది ఎంప్లాయ్మెంట్? ఒక ఫ్యాక్టరీలో నియర్లీ 250-300 వరకు వర్కింగ్ ఎంప్లాయ్మెంట్ కి ఛాన్స్ ఉంటుంది. మనకి ఇప్పుడు వచ్చిన ఫ్యాక్టరీస్ ప్రకారం చూసుకుంటే నియర్లీ అన్ఎంప్లాయ్మెంట్ లో ఉన్న వాళ్ళందరికీ జాబ్స్ రావచ్చు. అన్ఎంప్లాయ్మెంట్ ఓకే, నువ్వు వచ్చే వాళ్ళ గురించి చెప్తానే, మరి రాని వాళ్ళ పొజిషన్? రాని వాళ్ళ పొజిషన్ వాళ్ళకి ఏ యాక్టివిటీలో అయితే వాళ్ళు బాగా ఉంటారో ఆ యాక్టివిటీలో వాళ్ళు డెవలప్ కావడం. ఓకే, ఇన్ కేస్ వాళ్ళకి అదే యాక్టివిటీలో ఇంట్రెస్ట్ ఉంది, అదే యాక్టివిటీలో ఇంట్రెస్ట్ ఉంటే వాళ్ళు అది వచ్చే వరకు ట్రై చేస్తారు. ఓకే ఒక్కరు ఇద్దరు, మరి మిగిలిన వాళ్ళ పొజిషన్ ఏంటి? మిగతా వాళ్ళ పొజిషన్ అంటే నాకు అర్థం కాలేదు, క్లియర్గా అడుగు నా క్వశ్చన్. అంటే ఇప్పుడు నువ్వు చెప్పినావు కదా మెషిన్స్ వచ్చినాయని చెప్పి, దానివల్ల అన్ఎంప్లాయ్మెంట్ క్రియేట్ అయింది, దానివల్ల మైగ్రేట్ అవుతారు కదా పీపుల్, ఏ ఎంప్లాయ్మెంట్ లేకపోతే, దానికి సొల్యూషన్ ఏమన్నా ఉందా? వాళ్ళు మైగ్రేటింగ్ కావాలనుకునేదే వర్క్ కోసం కదా, మళ్ళీ ఆ వర్క్ కోసం పోయిన వాళ్ళు వర్క్ చూసుకున్న తర్వాత వర్క్ చూసుకొనే కదా మైగ్రేట్ అయ్యేది, కానీ వాళ్ళకు ఉండడానికి ప్లేస్ అని అడుగుతున్నాను. అంటే ఇప్పుడు వాళ్ళకి అక్కడ వర్క్ లేదనే కదా అర్థం, దానివల్ల పాపులేషన్ అనేది తగ్గుతుంది కదా, ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్కి వెళ్ళేటప్పుడు ఆ ప్లేస్ ఉన్న పాపులేషన్. అది మన వర్క్ వల్ల డిపెండ్ అయింది. ఇప్పుడు వాళ్ళు అక్కడ ఉన్న ప్లేస్ని మొత్తం ఖాళీ చేస్తే అక్కడ ఇంకో ఫ్యాక్టరీ వస్తుంది కదా. ఓకే, ఫ్యాక్టరీస్ ఇంక్రీజ్ అవ్వడం వల్ల పొల్యూషన్ ఏం లేదా? ఉంది. మరి దానికి సొల్యూషన్ ఏం? దానికి సొల్యూషన్ ఏంటంటే మనం ట్రీస్ని పెంచడం. ట్రీస్ని ఒకటి పెంచితే పొల్యూషన్ ఇంక్రీజ్ అయినా కూడా ఏం కాదా? ట్రీస్ని పెంచడం అనేది ఒకటే కాదు, మనం పొల్యూషన్ని కంట్రోల్లో పెట్టుకొని ట్రీస్ని పెంచితే మనకు పొల్యూషన్ కాకుండా ఉంటుంది. ఓకే, థ్యాంక్ యూ. ఇంకా ఎవరైనా